చర్చి గ్రూప్లో ఉన్న వారికి వాట్సాప్ చేశాను. ఈరోజు ప్రత్యేకంగా పాస్టర్స్ డే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. లోకంలో ప్రపంచంలో అందరూ కూడా మదర్స్ డే చేస్తున్నారు, ఫాదర్స్ డే చేస్తున్నారు, మే డే చేస్తున్నారు. మే డే అంటే కార్మికుల దినము చేస్తుంది. ఈ రీతిగా రకరకాల డేలు ఉన్నాయి కదండి. ఏంటి లవర్స్ డే కూడా ఉందండి. ఆ రీతిగా రకరకాల డేలు పెట్టుకున్నాం. కానీ వాస్తవానికి ఈరోజు ప్రపంచంలో సేవకుల యొక్క పరిచర్యను గుర్తించి వారిని అక్కడ చాలా చక్కటి మాట మీకు వాట్సాప్ పెట్టారు. కాబట్టి పాస్టర్ను మనము ప్రోత్సహించే రోజు, సన్మానించే రోజు అనే దినమును మన పెద్దలు ఏర్పాటు చేశారు. దాని గురించి ఎక్కువ నేను చెప్పడానికి ఇష్టపడను. కానీ సేవకుల గురించి బైబిల్లో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. మొట్టమొదట మంచి సేవకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు రాకమునుపు ఎవరున్నారు ఈ భూమి మీద? సంఘం ఉన్నదా, సంఘ కాపరి ఉన్నాడా అనే విషయాలు మీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఈ సంఘము అనేది ఎప్పుడు మనకు స్టార్ట్ అయింది అంటే, ఒక మాట చెప్పాలంటే ఏదేను వనంలోనే ఆదాము అవ్వలే దేవుని సంఘము అని చెప్పొచ్చు. కానీ అక్కడ యాజకులు అనే వారు ప్రత్యేకంగా అక్కడ మనం అగపడరు. కానీ మనం నిర్గమకాండంకి వచ్చేసరికి దేవుడు మోసేను ప్రత్యేకించుకొని దేవుడు మోసేతో మాట్లాడి ప్రత్యేకంగా ఈ యాకోబు యొక్క 12 మంది గోత్రకర్తలకు వెళ్ళి ఒక గోత్రాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క గోత్రమే లేవి గోత్రము. అందుకొరకే నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తాం, లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను అనే మాట చూస్తాం. కాబట్టి లేవి వంశస్థుడు అనే మాట చూస్తాం. ఎవరైనా ఎవరు అంటే అమ్రాము. మీకు ప్రత్యేకం చేయలేను, కానీ బైబిల్ చదివే వారికి ఇవన్నీ బోధపడుతూ ఉంటాయి. ఈయన పేరు అమ్రామ్, మరి భార్య పేరు యాకోబు. వీరు లేవి వంశానికి చెందినవాడు. అందులోకి వెళ్ళి 3 సంతానం వచ్చినారు. ఎవరు అంటే వీరికి పుట్టినవాడు పెద్దవాడు అహరోను. రెండవ వ్యక్తి ఎవరు అంటే మిరియాము. మూడవది మోసే. దేవుడు ఈ కుటుంబంలోకి వెళ్ళి ప్రత్యేకంగా మోసేను ఏర్పరచుకున్నాడు. మరి అరణ్యంలో మందులు కాస్తూ ఉండగా మోసేను పేరు పెట్టి పిలిచినాడు. నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైంది అని మాట్లాడుతూ, నీవు వెళ్ళి నా యొక్క ప్రజలైన ఇశ్రాయేలులను ఐగుప్తులకు వెళ్ళి విడిపించాలి, వారికి నీవు నాయకుడుగా ఉండాలి, దేవుడిగా ఉండాలి, కాపరిగా ఉండాలి అని దేవాది దేవుడు చెప్పినాడు. మోసే అంటాడు, నేను చిన్నవాడినయ్యా, నా మాటలు కూడా కరెక్ట్ గా రావు, నోటి మాంద్యము నాలుక మాంద్యం ఉన్నది, కాబట్టి నేను నత్తివాడిని కరెక్ట్ గా నేను మాట్లాడలేను. ఇది ఎవరైనా మంచిగా మాట్లాడేవారు ఉంటే వారిని పంపించు అని అంటే దేవుడు అంటాడు, ఇదిగో మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? చెవిటి వాడిని కానీ మూగవాడిని కానీ పుట్టించింది ఎవరు? నేనే కదా, నేను నీకు నోరుగా ఉంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడమంటే మోసే వెనుకంజ వేస్తే మోసేను బలపరిచి ధైర్యపరిచి, నీకు తోడుదని అన్నయ్యను అహరోనును ఇస్తున్నాను, మీరు కలిసి వెళ్ళండి, నీవు ఆయనకు దేవుడుగా ఉండు, ఆయన నీకు సహకారిగా ఉంటాడని చెప్పేసి అహరోనును దేవుడు మరి మోసేకు సహకారిగా ఇచ్చి ఇద్దరిని ఐగుప్తు దేశానికి పంపించినట్లు చూస్తున్నాం. వారిని విడిపించిన తర్వాత
దేవుడు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం కూర్చి 20వ అధ్యాయంలో చూస్తాం. ప్రత్యక్షం యొక్క గుడారం ఎంత పొడవు ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా, ఎంత హైట్ ఉండాలా, మరి ఆవరణము ఎట్లుండాలా, పరిశుద్ధమైన స్థలం ఎట్లుండాలా, అతి పరిశుద్ధమైన స్థలం ఎట్లుండాలా, అందులో ఏమేమి ఉండాలా అనే విషయాలన్నీ చాలా చక్కగా చెప్పాడు. ఏమి ఉండాలి అందులో అంటే ఫస్ట్ గంగాళం ఉండాలి. ఈ యొక్క గంగాళం ఇత్తడి గంగాళము అని మాట చూస్తాం. అది నీళ్లతో నింపబడి ఉండాలి. అది బాప్తిజానికి సాదృశ్యంగా ఉంటుంది. రెండవది బలిపీఠము, ఇది విమోచనకు సాదృశ్యంగా ఉంటుంది, అంటే బలులు అర్పించేది. ఇక మూడవది అతి పరిశుద్ధమైన స్థలంలో దీపస్తంభము ఉంటుంది. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. అక్కడ రియల్ గా మరి 2 కేరుకులు ఉంటాయి. అక్కడ మందాసము ఉండాలి. మందాసంలో నా ధర్మశాస్త్రం ఉంటుంది. అక్కడ నుండి నేను మరి నీతో మాట్లాడతానని దేవాతి దేవుడు మోసేను ఏర్పరచుకున్నాడు. ఆ ఆది కాండంలో మరి బైబిల్ను చూస్తే ఆది కాండంలో అప్పటికి బైబిల్ ఉండకపోయినా మనస్సాక్షి యుగం అనేది ఉన్నది. అంటే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు వాడండి. ఆది కాండంలో వాస్తవానికి హానోకు ఉన్న రోజుల్లో బైబిల్ ఉండడం లేదు. మరి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఏదేను వనంలో బైబిల్ ఉండడం లేదు. ఎందుకంటే దేవుడే వారితో ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుడైన యెహోవా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి హానోకు కూడా దేవునితో నడిచినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. అప్పటికి బైబిల్ లేదు. అయితే అక్కడ ఏమున్నదంటే మనస్సాక్షి యుగం ఉన్నది. దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. తప్పంటే ఏంటి వారికి మరి వారి యొక్క మనస్సాక్షి గుర్తు చేసేటట్లు చూస్తూ ఉంటున్నాం. ఈ బైబిల్ అనేది లేకపోతే ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చిందంటే మోసే ద్వారా వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే సీనాయి పర్వతం మీద ఇచ్చినాడు. ఈ యొక్క బైబిల్ను రాసింది ఎవరయ్యా అంటే చాలా మంది అంటారు 40 మంది రాశారు. మంచిదే, 40 మంది రాయొచ్చు, ఇంకా ఎంతమంది అయినా రాయొచ్చు, ఓకే. మరి 39 మంది రాశారు, మంచిదే. కానీ నేనంటాను ఫస్ట్ బైబిల్ రాసింది ఎవరయ్యా అంటే, ఫస్ట్ దేవుని యొక్క మాటలు రాసిచ్చింది ఎవరయ్యా అంటే దేవుడైన యెహోవానే రాసి ఇచ్చినాడు. ఎందుకంటే తన చేతి వేలుతో ఆ రాతి పలకల మీద ఆయనే స్వయంగా రాసి ఇచ్చినట్లు మనకు నిర్గమకాండంలో చూస్తాం, సంఖ్యాకాండంలో కూడా చూస్తామండి. దేవుడే స్వయంగా రాసి ఇచ్చినాడు. ఈ యొక్క రాతి పలకలను పట్టుకొని వస్తుంటే కింద దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు మోసే ఏమాయనో ఎన్ని రోజులైంది పోయి 40 రోజులు అయిపోయింది, ఆయన ఉన్నాడో లేడో. కాబట్టి అహరోనుకు వచ్చి మాకు ఒక దేవుడు కావాలా అని అన్నప్పుడు అహరోను అంటాడు, విసిగిపోయాడు. మోసే ఏమాయనో వస్తాడో రాడు, మాకు ఒక దేవుడు కావాలి, మాకు ముందుండాలని అంటే ఆయన విసిగిపోయి అంటాడు, మీ దగ్గర ఉన్న బంగారం తెచ్చి ఇవ్వండి. వాళ్ళ ఐగుప్తుకి వచ్చేటప్పుడు వాళ్ళ యజమానుల దగ్గర బంగారం అడుగుతున్నారట. అప్పుడు వాళ్ళ యొక్క ఉన్న వాళ్ళ పిల్లల దగ్గర ఉన్న పోగులను, ఉంగరాలను, కడియాలను బంగారం తెచ్చి ఇచ్చేసి అదంతా ఒక్కత చేసి నిప్పులో వేసినప్పుడు ఎద్దు రూపము అయిందట. దీన్ని చేసుకుని ఇవన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 34వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అప్పుడు వీళ్ళు కూర్చుండి ఆడుచు తినుచు ఉండగా దేవుడు చూశారు. ఇదిగో మోసే చూడు నా ప్రజలు అని అన్నప్పుడు రియల్గా దేవుణ్ణి వారు మర్చిపోయినారు. అరణ్యంలో ఆహారం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినారు, నీళ్ళు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినారు, విడిపించిన దేవుణ్ణి మర్చిపోయినాడు. నాయకుడైన మోసేను కూడా వీరు మర్చిపోయి ఇచ్చిన విడిగా తిరుగుతూ ఉన్నారు. మోసే కిందికి వస్తూ వాళ్ళను చూసి కోపపడి
తేలుగా కోపపడుడి కానీ పాపం చేయొద్దు అని ఉంటుంది. కాబట్టి కోపంలో మోసే ఆ 2 రాతి పలకలను ఎత్తేశాడు. నేను మీకోసం వెళ్ళి 40 రాత్రి పగళ్ళు అక్కడ ఉన్నాను, మరి మీరేమో ఏ రీతికి చేస్తారని చెప్పేసి మోసే బాధపడి ఆ రాతి పలకలను ఎత్తేశాడు. తర్వాత మళ్ళీ దేవుడు అంటాడు, మోసే ఎందుకు అలా చేశావు? దేవుడు అంటాడు, వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తానని అంటే మోసే వద్దు ప్రభా, ఇంతమందిని నువ్వు విడిపించి వాళ్ళకు రక్షించి అరణ్యానికి తీసుకొని వచ్చావు, అన్నం పెట్టావు, మాంసం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, చంపేస్తే చెడ్డ పేరు. దేవుడు అంటాడు, మోసే వీళ్ళందరినీ చంపేస్తా, నీ సంతానాన్ని నేను హెచ్చిస్తానంటే వద్దు ప్రభా. మోసే అక్కడ అడ్డుపడ్డాడు. మోసే యేసుక్రీస్తు సాదృశ్యంలో ఉన్నాడు. మళ్ళీ అంటాడు, మోసే వెళ్ళి రియల్గా మళ్ళీ అప్పుడు అంటాడు, ఇప్పుడు నీవు వెళ్ళి చెప్పుకొని రా అంటాడు. అప్పుడు ఈ మోసే 2 రాతి పలకలను చెప్పుకొని వెళ్ళడం బట్టి మళ్ళీ దేవుడి 10 ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు. దీనిని ధర్మశాస్త్రము అంటారండి. ఈ ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఇవి 5. ఇవి రాసింది మోసే. దీనిని ఇంగ్లీష్ లో పెంటెటుక్ అంటారు, దీనిని ధర్మశాస్త్రం అంటారు. ఇందులో ఏమి ఉన్నది అంటే ఇందులో 10 ఆజ్ఞలు ఇవిడి ఉన్నాయి. దీనిని యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు చెప్పాడు. సరే, మోసేను దేవుడు అక్కడ పాస్టర్గా, నాయకుడుగా, దేవుడుగా ఏర్పరచుకున్నాడు. మోసే వృద్ధాప్యానికి వచ్చినాడు. ఎంత ఓర్పు, ఎంత సహనము యొక్క మోసే యొక్క జీవితంలో చూస్తాం. ఆయన పరిచర్య చేస్తున్న రోజుల్లో 250 మంది ఇతనికి విరోధంలో ఉన్నారండి. 6 లక్షల పైబడిన జనములు కూడా ఆ కాలంలో కూడా సేవకులకు విరోధులు ఉన్నారు. వారు ఎవరంటే దాతాను, అభిరాములు అనే 2 ఉన్నారు. వాళ్ళతో పాటు మిగిలిన 248 మంది, అంటే మొత్తం 250 మంది ఒక టీముగా ఉన్నారు. అయినా దేవుడు వారికి బుద్ధి చెప్పాడు. దేవునికి గాని సేవకులకు గాని విరుద్ధంగా మాట్లాడిన వారిని ఆ కాలం మందైనా, ఈ కాలం మందైనా, ఏ కాలం మందైనా దేవుడు సహించేవాడు కాదండి. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాడు, సరిచేశాడు. తర్వాత ఈ మోసే వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆయన చనిపోక ముందు మరి యెహోషువతో మరి చనిపోయాక చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం విందాం ఒక మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, బైబిల్ తీసి 1వ అధ్యాయం ఒక 2 మాటలు నేను అందులో గుర్తుకు చేస్తాను. త్వరగా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో అంటున్నారు, నీవు ఆజ్ఞాపించినదంతయు మేము చేస్తాము. ఇంకా అంటున్నారు, ఏమన్నారు? నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతాం, ఎదురు చెప్పం. మేము దైవజనునికి మేము ఎదురు చెప్పము. కాబట్టి నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్తాం, నువ్వు చేయమన్న పనిని చేస్తాం ఇశ్రాయేలు అంటున్నారు. ముందు కదా మోసే చెప్పిన ప్రతి మాట మేము ఏ రీతిగా విన్నామో అదే విధంగా నీ మాట కూడా మేము వింటాం. రియల్ గా మోసే తర్వాత నాయకుడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. నేను అంటాను, మీలో కూడా అనేకులు యెహోషువలు బయటికి రావాలి, లేవాలి, దేవుని కొరకు వాడబడాలి సంఘాలలో. అందుకొరకు ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడండి. ఏమంటాడంటే, మీరు వెళ్ళి క్రైస్తవులను చేయండి అని చెప్పలేదు ఎక్కడ బైబిల్లో. స్వస్థతలు చేయండి అని చెప్పలేదు. ఫస్ట్ ఏమి చేయమన్నాడంటే అక్కడ చాలా చక్కగా రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం.
ఆ. ఆ. పద్దెనిమిది వచ్చి చదువుతాం. అదే వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది. మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి. హల్లెలూయా. మీరు వెళ్ళి నాకు శిష్యులుగా చెయ్యండి. శిష్యుడు ఎప్పుడు అవుతాడు? శిష్యుడు గురువుకు ఎదురు చెప్పేటోడు శిష్యుడు కాలేడు. గురువు చెప్పింది వినేవాడే శిష్యుడు. చెప్పింది వినడం బట్టి ఆశీర్వదింపబడతాడు, అభివృద్ధి చెందుతాడు. నెక్స్ట్ ఏమైతాడు? ఈయన కూడా సేవకుడు అవుతాడు, బోధకుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? ఏమన్నాడని అక్కడ ఇంకొక వాడు అది మిస్ చెయ్యొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏమని ఉందంటే చాలా చక్కగా ఉంది. మళ్ళీ చదవండి. శిష్యులుగా చెయ్యండి. అవును. ఎవరికి ఇప్పుడు శిష్యులు? యేసు క్రీస్తు శిష్యులుగా చేయాలి. కాబట్టి మీరు వెళ్ళండి. ఈ రీతిగా పరిచర్య అనేది విస్తరిస్తూ వచ్చిందనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కాబట్టి నేను కొన్ని విషయాలు పంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సేవకులు రియల్గా ఏ రీతిగా ఉంటారంటే, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ఒకసారి విందా. సేవ అంటే చాలా మంది రియల్గా రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. కానీ సేవ అనేది చాలా భారమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ముందుకు మనం వెళ్దాం. చదవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మాత్రమే. లెక్క అప్పచెప్పవలసి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయుటకు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ. అవునండి, సేవకులకు లోబడాలి. సేవకుడు దుఃఖంతో పరిచర్య చేయొద్దు కానీ ఆనందంతో చేయాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడండి. కాబట్టి సేవకుడు దుఃఖంతో పరిచర్య చేయొద్దు. అందుకొరకే పౌలు అంటాడు, పౌలు యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలుంది. పరిచర్య అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ గా మరి అపోస్తలుడు అనగా పంపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడ్డవారు, పంపబడ్డవారు. వారు ఏ రీతిగా సేవ చేశారంటే ఎగ్జాంపుల్ గా పౌలును ఎగ్జాంపుల్ గా నేను 2-3 మాటలు మీతో పంచుకుంటాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మాత్రమే విందాం. పౌలు అంటున్నాడు తన అనుభవం పరిశీలన గురించి అంటున్నాడు. నేను విశేషముగా ప్రయాసపడుతుని అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. విశేషముగా ప్రయాసపడుతుని అనేక పర్యాయములు నేను చెరసాలలో జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు జైలుకు పోయిండు తెలుసా మీకు? పుతూను అనే దయ్యము బట్టి ఎవరి బిడ్డకు
బాగు చేసినందుకు ఆమెకు వచ్చి రాబడి పోయిందంట. ఆమెకు ఎట్లా వస్తుందంటే ఆమెలోనికి ఒక యవనస్తురానికి పుతును అనే దయ్యమును ప్రవేశింపచేసి దయ్యము చేత సోది చెప్పిస్తుంది. డబ్బు బాగా సంపాదించుకుంటూ ఉన్నది. పౌలు ఎప్పుడు వస్తే అప్పుడు ఈయన సర్వోన్నతుడైన దేవుని సేవకుడు, ఈయన మీకు రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చినాడని ఆ యొక్క దయ్యము ఆమెలో నుండి అరుస్తుంది. పౌలు ఒకసారి 2 సార్లు విని అన్నాడు, ఈమెలో నుండి ఆ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపో అన్న వెంటనే వెళ్ళిపోయి వచ్చే వాళ్ళకంటే మీ సోదే చెప్పడం ఆగిపోయింది. ఆమెకు వచ్చి రాబడి పోయింది. కాబట్టి ఊర్లో ఉన్న పెద్దలను పిలిపించి సావిడి కాడికి పిలిపించి కొట్టించి వాళ్ళను చెరసాలలో వేసినట్లు చూస్తున్నాం. అనేక సార్లు పౌలు యొక్క పరిచర్యలో మేలు చేసి చెరసాలకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇంకొకటి కదా, అపరిమితముగా నేను తెగులు చించిని అనేక పర్యాయాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే యూదుల చేత 5 మారులు యేసుక్రీస్తు ఒక్కసారి 39 కొరడా దెబ్బలు అనుభవించినాడు. కానీ పౌలైతే 5 సార్లు అంట, ఒకటి దాకా 39 దెబ్బలు అనుభవించినాడు. ముందుకెళ్దా, ముమ్మారంటే 3 సార్లు బెత్తముతో కొట్టబడ్డాను, ఒకసారి నేను రాళ్లతోను కొట్టబడ్డాను. ఈ రీతిగా పౌలు యొక్క పరిచర్యలు చాలా కష్టాలండి. కొన్నిసార్లు ఉపవాసం ఉండవలసి వస్తుంది. దీనితో పాస్టర్లు ఉద్దేశం ఏంటి అసలు? మన ఊరికి ఒక పాస్టరు రాకపోతే, దేవుని యొక్క సేవకుడు రాకపోతే మిషనరీ స్కూల్కి వెళ్ళేవారు కానీ ఆ కాలంలో గవర్నమెంట్ స్కూల్ లేవు. ఆ కాలంలో ఎవరు ఇక్కడ టీచర్స్ రాలేదు. కానీ మిషనరీలు వచ్చి వాళ్ళు పాస్టర్లను ఊర్లకు పంపించిన వాళ్ళు చేసింది ఏంటి అంటే, మెథడిస్ట్ ఇంపార్టెంట్ గా మెథడిస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళకు వాక్యము చెప్పాలంటే, వాక్యం అర్థం కావాలంటే వాక్యం చదవాలంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఇలాంటి పెద్ద మనుషులను పట్టుకొని నీ పిల్లలు స్కూల్కి వెయ్యండి అని చెప్పి వాళ్ళకి స్కూల్లో వేయించినారు. ఇక్కడికి వెళ్ళి కూడా చాలా మంది చదువుకున్నారు. ఈ చింతలగిరి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి బెంగళూరులో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఎక్కడ చూస్తే చింతలగిరి వాళ్ళు కూడా ఈనాడు బీదర్లో ఉన్నారు. మిషనరీ స్కూల్లో చదువుకొని బాగుపడవాలి. స్కూల్కు వేసింది ఎవరు? ఒక పాస్టర్ అండి. వాళ్ళకు విద్యాబోధన చేయించినారు. రెండవది సువార్తను అందించిన, వాక్య జ్ఞానము ఇచ్చిన. రెండవది బిడ్డ పుట్టినప్పుడు ప్రార్థించేది పాస్టర్. ఈ బిడ్డ గొప్పవాడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి అని పేరు పెట్టేది పాస్టర్. పెద్ద అయితే పెళ్లి చేసేది పాస్టర్ అండి. హల్లెలూయా. నీ కష్ట సుఖములలో నీతో ఉండేవాడే పాస్టర్. నీ పాస్టర్ విలువ నీకు తెలుసా? మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం కానీ అందరూ నీ దగ్గరికి రారు. మంచి అయినా చెడు అయినా చెప్పగానే వార్త వినగానే నీ కొరకు పరిగెత్తుకుని వచ్చేవాడు నీ సేవకుడు. లాభమును కూడా విడిచిపెట్టేవాడు నీ సేవకుడు. అవసరమైతే రియల్ గా డబ్బుల కొరకు ఆశపడిపోయేవాడు కాదండి పాస్టర్ అంటే. అవసరమైతే రియల్ గా మరి దుఃఖములో ఉన్న గాని ఎంత లాభము వచ్చినా వదిలిపెట్టి మీతో ఉండడానికి, మీ మంచి చెడులో మీతో ఉండేవాడే సేవకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి సేవకుడు పరిచర్య చేసేటప్పుడు రియల్ గా వాళ్ళు దుఃఖముతో చేయదట. ఆయన వస్తున్నది నీకు తెలుసా? వర్షం వచ్చినా, గాలి వచ్చినా, చలి పెట్టినా, రోడ్డు బాగు ఉన్నా లేకపోయినా నీ కొరకు వచ్చేవాడు నీ పాస్టర్. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, సేవకుడు దుఃఖంతో పరిచయం చేయదట, ఆయన సంతోషంగా చేయాలి. యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఉన్నారా లేరా అంటే ఉన్నారని ఒక 2 మాటలు చెప్తాను.
యేసుక్రీస్తుకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తును చెడ్డోడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండు మాటలు మీరు చెప్తాను. యోహాను సువార్త త్వరగా రండి, 7వ అధ్యాయం. త్వరగా రెండు మాట చెప్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం. సమూహంలో ఆయనను కూర్చొని యేసుక్రీస్తును కూర్చి ఒక గొప్ప సనుగును పుట్టిన, అంటే సనుక్కున్నారట. యేసుక్రీస్తును చూసి సనిగే వాళ్ళు ఆ రోజులో ఉన్నారు. ఈనాడు కూడా పాస్టర్ను విని, పాస్టర్ యొక్క వాక్యాన్ని విని విసుక్కునే వాళ్ళు ఉంటారండి. పాస్టర్ చెప్పే మాటలు విని కూడా విసుక్కునే వాళ్ళు ఈనాడు కూడా ఉంటారు సంఘాలు. కానీ మన దగ్గర మాత్రం అలాంటి వారు లేరు. హల్లెలూయా. ఎలాంటి వారికి ముందుకెళ్దాం, చదువుదాం. కొందరు అన్నారంట అతడు చాలా మంచోడు, మంచి సేవకుడు, మంచి పాస్టర్ అని అన్నారంట యేసుక్రీస్తు గురించి. మన కొంతమంది ఏమన్నారు చూద్దాం. కాదు, ఇతడు ఎవరంట? జనులను మోసపుచ్చేవాడు అన్నారు. ఇంకా చాలా మంది ఇంకొక చోట చూస్తే ఇతడు దయ్యం పట్టినోడు అన్నారట. దయ్యంలో ఆత్మచేతన ఇతడు అద్భుతాలు చేస్తున్నాడు అని అన్నారు. భయం చెప్పడం వలన ఈయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని అన్నట్టుగా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈ రీతిగా యేసుక్రీస్తు ఆటంకము చేసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తును వచ్చి మాటలు చిక్కులు పెట్టాలని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. ఏమన్నారంటే, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపమన్నావు కదా, మరి ఈ స్త్రీ అంటే పాపము చేస్తున్న పట్టుకొని వచ్చాం. పాపము చేసే ఇద్దరిని పట్టుకొని రావాలి, కానీ ఆ పురుషుడేమో వదిలేశారు, స్త్రీని మాత్రము పట్టుకొని వచ్చి ఈమెతో ఏమంటావు మోసే అయితే చెప్పాడు. ఆ మాట మీకు 8వ అధ్యాయం చూపిస్తున్నా. 8వ అధ్యాయం చూద్దాం. 5వ వచనం. 8వ అధ్యాయం. ఒక పాపిని రక్షించడానికి యేసుక్రీస్తునే అక్కడ చిక్కులు పెట్టి యేసుక్రీస్తును ఆమె మీద వేయవలసిన రాళ్ళు, యేసుక్రీస్తు మీద వేయడానికి అవే రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఈ యొక్క అధ్యాయం 8వ అధ్యాయం చూద్దాం. 4వ వచనం. మొదట ఈ స్త్రీ వ్యభిచారం చేయించుగా పట్టుబడిన పట్టి వారిని రాళ్ళను రుద్ది చంపవలనని ఆయనను నువ్వేమి చెప్పుచున్నావు? ఆయన అంటున్నాడు నేరము మోపాలని, తప్పు మోపాలని, యేసుక్రీస్తు తప్పు మోపాలని ఆలోచించేవారు ఆలోచనలు ఉన్నారని. కానీ యేసుక్రీస్తు మీలో పాపం చేయవాడు ఎవడో వాడు ఫస్ట్ వేయండి అని చెప్పి కింద రాస్తూ ఉన్నాడు. ఆనాడు మరి రాతి మీద రాసిన దేవుడైన యెహోవా ఈ భూమి మీద రాస్తూ ఉన్నాడు. రాస్తుంటే చిన్నవారు మొదలుకొని అందరూ వెళ్ళిపోయారట. అందరి యొక్క పాపాలైన రాస్తున్నాడు. అందరినీ ఎరిగిన వాడు యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి నువ్వు పాపం చేయదని అన్నాడు. ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే మీరు ఇంటికి వెళ్ళి దీనిగా చూడండి. ఆఖరి మాట చూస్తే ఇదే చర్చిలో ఏమైందంటే 58, 59 వచ్చిన యేసుక్రీస్తు అనేకమైన విషయాలు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏమేమి అన్నాడంటే చాలా అద్భుతమైన విషయాలు విన్నా అన్నాడంటే. ఏమన్నాడంటే 31 వచ్చిన కింద, 34 వచ్చిన కింద త్వరగా యేసు అన్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అని గట్టిగా చెప్పాడండి. 44 వచ్చిన యేసుక్రీస్తు ఏ రీతిగా కొన్ని డేరుగా ఖచ్చితంగా చెప్తూ వచ్చాడండి. తర్వాత చూస్తే యేసుక్రీస్తు
రోషంతో అన్నాడు 46వ వచనంలో ఏమన్నాడంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు రండి అన్నాడు. ఎవరి వల్ల కాలేదండి. అందుకొరకే యేసుక్రీస్తు అన్నాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినడము లేదు అని యేసుక్రీస్తు అంటే వాళ్ళకు కోపం వచ్చింది. 52వ వచనం ఏమన్నారు చూద్దాం. ఇప్పుడు ఇంకా యూదులు అంటున్నారు, నీవు దయ్యం పట్టినాడు. ఎవరితో అంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తుతోనే అన్నారండి. నీవు దయ్యం పట్టిన వాడవు. ఇప్పుడు మేము ఎరుగుదుము. లాస్ట్ కొడతాము. అప్పుడు యేసు అంటున్నాడు, ఇదిగో అబ్రహాం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యేసుక్రీస్తు అంటే, నీకు ఇంకా ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు కూడా లేవు. నువ్వు అబ్రహాం తోటే ముందున్నావు. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కింది వచ్చిన వినా వారు ఆయన మీద రోడ్డుకు రాళ్ళు ఎత్తిరి. రాళ్ళు పట్టుకొని ఎత్తుగానే యేసుక్రీస్తు వారు దేవాలయంకి బయటికి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. రియల్గా సేవ పూలపాటని కాదండి, ముళ్ళపాట. రియల్గా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. యేసుక్రీస్తు ఈ రీతిగా ఇబ్బందులు చేసిన వాళ్ళు ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను చూస్తే పరిచర్యలో సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. రియల్గా 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కొందరు స్త్రీలను అనగా పూజ యొక్క భార్యయు యోహన్నాయు సూసన్నాయు ఆడితో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసుకోవచ్చు. వారికి కలిగిన దానిని ఇచ్చి పరిచర్యకు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారండి. పౌలు యొక్క పరిచర్యలు కూడా ఆకులు మాట చెప్తున్నాను నేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ మాట చెప్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా మీరు ఆలోచింప సాగితిని అని చెప్తూ, నేను దేవుని బట్టి మీ అందు ఆనందిస్తున్నాను చెప్తూ, నాకు ఏదో కొరతగా ఉన్నందువలన నేను ఈ లాభం చెప్పడం లేదు. నేను ఏ యొక్క స్థితిలో ఉన్నను ఆ స్థితిలో ఉండడం నేను అలవాటు చేసుకున్నా అని చెప్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు? దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలోను ఉండుటయు నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్తూ అంటున్నాడు. ఏమన్నాడంటే, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను అని చెప్తూ అసలైన మాట ఇక్కడ ఉంది. ఏమంటున్నాడంటే, ఉంది కదా 10వ వచనం, ఆయనను నా శ్రమలలో మీరు కూడా పాలు పుచ్చుకునేది మంచి పని. పిలిపిలారా, సువార్తను నేను బోధింప ఆరంభించిన మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ యొక్క సంఘస్థులు నాతో పాలివారు కాలేదని మీకు అందరికీ తెలుసు. ఏదైనా తెస్సలోనికలు కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి మాటి మాటికి నాకు సహాయం చేస్తూ వచ్చారు, నా అవసరతను మీరు తీరుస్తూ వచ్చినారు అని చెప్తూ ఎవరెవరు సహాయం చేశారు ఈ 18-19 వచనాల్లో చెప్తూ వారితో అంటున్నాడు, ఇదిగో మీరిచ్చే ప్రతి అర్పణ
చేసిన ప్రతి సహాయం చాలా విలువైంది కాబట్టి మరి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున